పరిశుద్ధ గ్రంథాలను తెరవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. అందరూ కూడా తీయండి, నేను చదువుతున్నాను. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. దేవుని పిల్లలారా, ఈ మత్తయి సువార్త మనం చదువుకున్నప్పుడు అందులో కనబడే విషయాలు ఏంటిదంటే, యేసు ప్రభుల వారు మళ్ళీ భూమి మీదకి రెండవసారి వస్తాడు అని చెబుతుంటారు అందరూ, యేసయ్య రెండవ రాకడా అని. కానీ యేసయ్య ఈ భూమి మీదకి ఎన్నోసార్లు వచ్చిపోతూనే ఉన్నాడు, ఎన్నోసార్లు వస్తున్నాడు, పోతున్నాడు. యేసయ్య శరీరధారిగా రాకముందు అనేక సార్లు వచ్చాడు. ఆ తర్వాత శరీరము ధరించుకొని వచ్చి 33.5 సంవత్సరాల కాలం ఉన్నాడు. ఆయన మళ్ళీ ఆత్మస్వరూపిగా మన మధ్యలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన మధ్యలో లేకపోతే ఆయన ఇచ్చిన ఒక మాట తప్పిపోతుంది. ఏంటిదా మాట? మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చూడండి. 28వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఎప్పటి వరకట? యుగ సమాప్తి వరకు. ఈ యుగం ఎప్పుడు అంతమవుతుంది? ఒకరోజు యుగం ఆరంభమైంది, ఒకరోజు అంతమైపోతుంది. మొదటి మనుషుడైన ఆదామును దేవుడు సృష్టించి మానవ జాతిని సృష్టించినప్పుడు ఈ యుగము ఆరంభమైంది. 1000 ఏళ్ల పరిపాలన గతించిపోవడంతో, పంచభూతములు లయమైపోవడంతో ఈ యుగం అంతమైపోతుంది. కనుక ఆదాము నుంచి మొదలు పెడితే 1000 ఏళ్ల పరిపాలన వరకు కూడా ఈ యుగం ఉంటుంది. కనుక నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానంటే, సదాకాలం అంటే ఎప్పటికీ ఉన్నాడని అర్థము. ఆయన మనం ఎప్పుడు విడిచిపెట్టలేదని అర్థము. కానీ ఆయన మనకు కనబడకుండా అదృశ్యుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనబడే శరీరము ధరించుకొని ఉంటే మనందరికీ కనబడతాడు. ఆయన మన లెక్కనే రక్త మాంసములు గల శరీరం ధరించుకొని ఉంటే అందరికీ కనబడతాడు. కానీ ఇప్పుడు రక్త మాంసములు లేని శరీరముగా ఆత్మస్వరూపిగా ఉన్నాడు గనక మనకు కనబడడం లేదు. కానీ ఆయన మనతోనే ఉన్నాడు, యుగ సమాప్తి వరకు ఉన్నాడు. ఈ యుగ సమాప్తి వరకు ఉన్నాడు గనక మన చాలామంది యేసయ్య రెండవసారి వస్తాడు అని కొంతమంది అంటున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళాడని అసలు అట్లా అనుకుంటే ఈ మాట తప్పయ్యేది కాదు కదా. ఆయన వెళ్ళవలసిన పరలోకానికి వెళ్ళాడు, వాస్తవమే. ఒక రహస్యమైన విషయం ఏంటిదంటే, దేవుడు ఈ భూగ్రహముతో పాటు విశ్వములో అన్ని గ్రహాలను సంచరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్క గ్రహంలో ఒక్కొక్క ప్రపంచానికి, విశ్వములో ఉన్న ప్రపంచాలు అన్ని ప్రపంచాలకైనా సంచరిస్తూ తిరుగుతూ ఉంటాడు. అన్ని ప్రపంచములకు వెళుతూ ఉంటాడు. అన్ని ప్రపంచాలని
అక్కడున్న భక్తుల ద్వారా, అక్కడున్న వారి ద్వారా ఆయనకు మహిమ తెచ్చుకునే విధంగా వారితో మాట్లాడడానికి అన్ని ప్రపంచాలు తిరుగుతూ ఉంటా అంటాడు. అలాగనే ఈ భూగ్రహం మీదకి కూడా వస్తూ ఉంటా అంటాడు. కనుక ఆయన ఉండే స్థానము పరలోకము, ఆయన ఉండే స్థానము పరలోకము. ఆ పరలోకములో నుండి ప్రపంచములు అన్నింటినీ ఆయన తిరిగి వస్తూ ఉంటా అంటాడు. కనుకనే 19వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి, 5వ వచనం, 4-5 చదువుతున్నాను. వాటి కొలమానులు భూమి అంతంతట వ్యాపించి ఉన్నది, లోక దిగంతములకు వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్తనుల్లసించున్నట్లు తన పథమునందు పరుగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాని చుట్టూ తిరిగి వస్తున్నాడు, ఆకాశము నుంచి, మొత్తం అన్ని ఆకాశాలన్నీ. కనుక యేసయ్య అనే వ్యక్తి ఒక భూగ్రహానికి సంబంధించిన వ్యక్తే కాదు, ఆయన విశ్వములో ఉన్న అన్ని ప్రపంచములకు తిరిగి వచ్చే వ్యక్తి, అన్ని ప్రపంచములకు తన మాటలు తెలియజేసే వ్యక్తి, ప్రపంచములో ఉన్న అందరి చేత ఆయన ఆరాధించబడే వ్యక్తి, ఆయన గణపరచబడే వ్యక్తి. కనుక యేసయ్యని ఈ లోకంలో, ఈ భారతదేశంలో బాగా చురకన చూస్తున్నారు కొంతమంది. ఒకరోజు వారికి ఉంటుంది ఆట ఆయన దగ్గర, ఆయన్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు, గేలి చేసే విధంగా మాట్లాడుతున్నారు, అసహించుకునేగా మాట్లాడతారు. కానీ ఈ భూలోకంలో వాళ్ళు కొద్ది రోజులే ఉంటారు. ఒకరోజు ఈ లోకంలో వారు కళ్ళు మూసిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిన తర్వాత వారికి ఉంటుంది ఆట ఆయన సముఖంలో. కనుక యేసయ్య మనతోనే ఉన్నాడు. ఆయన మళ్ళీ రెండవసారి భూమి మీదకి కనబడే విధంగా రాబోయే సమయం అంటూ ఒకటి ఉంది. మళ్ళీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడేమో కనబడకుండా ఉన్నాడు, మళ్ళీ ఒక సమయానికి యేసయ్య భూమి మీద కనబడే విధంగా రాబోతున్నాడు. ఆ కనబడే విధంగా రాబోతున్నాడు కనుకనే భూజనులందరూ ఆయన చూసెదరు అన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనములో, ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూసెదరు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అదృశ్యుడిగా ఉన్న దేవుడు దృశ్యరూపకంగా కనబడడం కొరకు మళ్ళీ వస్తున్నాడు, మేఘారూరుడై రాబోతున్నాడు. ఆ మేఘారూరుడై రాబోతున్నాడు కనుకనే ప్రతి నేత్రము ఆయనని చూస్తుందట, భూజనులందరూ ఆయనని చూస్తారన్నాడు. ఆయన దొంగ వలె కాదండి, అందరికి కనబడే విధంగానే వెళ్ళిపోయాడు ఈ భూమి మీద నుంచి. మళ్ళీ తిరిగి కనబడుతూనే వస్తాడు, అందరికి కనబడుతూనే వస్తాడు. మేఘారూరుడై వస్తాడు, మేఘాల మీద వస్తాడు. అప్పుడు ప్రతి నేత్రము చూస్తారు, ఆయన పొడిచిన వారును చూస్తారు, భూజనులందరూ చూసి రొమ్ము కొట్టుకుంటారట. అప్పుడు ఎంత రొమ్ము కొట్టుకున్నా ఏం ప్రయోజనము లేదు, ఎంత కొట్టుకున్నా మొత్తుకున్నా ప్రయోజనము లేదు. రక్షణ ఉండగానే, యేసయ్య రాక మునిపే రక్షణ పొంది, విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షించబడి ఆయన బిడ్డగా ఈ లోకంలో ముద్ర వేయబడితే చాలు. హల్లెలూయా. దాని కొరకు ప్రజలు సిద్ధపాటు కలిగి ఉండాలి. కనుక ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, యేసయ్య రాకడ, రెండవ రాకడ
అని కొందరు అక్కడక్కడ అంటున్నారు గనక ఆయన ఎన్నోసార్లు వచ్చాడు భూమి మీదకి, వస్తూ వెళ్తూనే ఉంటాడు. ఎవరెవరైతే నీతిగా ఉన్నారో వారితో కలిసి వారితో మాట్లాడి ముచ్చటించి వారికి సందేశాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్న వచ్చిన భాగంలో ఆయన మళ్ళీ భూమి మీదకి వచ్చే సమయానికి జరగబోయే సంభవాలను గురించి యేసయ్య కొన్ని విషయాలు ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయించి పెట్టాడు. అవన్నీ కొన్ని విషయాలు మనం ఇంతవరకు ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని తెలియజేయమని చెప్పాడు గనక ఆ విషయాన్ని మీకు తెలియజేయాలని ఆ మూల వచనాన్ని చదువుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం విషయం తెలియజేయమన్నాడు అనంటే, యేసయ్య వచ్చే సమయానికట భయంకరమైన శ్రమలు కలుగుతాయి అన్నాడు. మనం చదువుకున్న వచన భాగంలో ఏమి కలుగుతాయట? శ్రమలు కలుగుతాయి. ఎలాంటి శ్రమలవి? ఈ శ్రమ భూమి ఆరంభము అయినది మొదలుకొని అప్పటి వరకు ఇంక అలాంటి శ్రమ కలగలేదట. అందుకని లోకారంభము మొదలుకొని అన్నాడు. ఈ లోకం ఎప్పుడు ఆరంభమైనది? లోకము ఎన్నడు ఆరంభమైంది? లోకము అంటే మొదటి మనుషుడైన ఆదాము దగ్గర నుంచే ఈ లోకము ఆరంభమైనది, మానవ జాతి ఆరంభమైనది. కనుక లోకారంభము నుంచి ఇప్పటి వరకు ఇట్టి శ్రమ ఎప్పుడు కలగలేదు, ఇంకా శ్రమ కలగబోదు అన్నాడు. రెండు విషయాలు చెప్పాడు. బాగా చూడండి ఆ వచ్చిన భాగాన్ని. అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. అయ్యా, ఇలాంటి మహాశ్రమ ఒకటి రాబోతుంది కనుక అది ఆ శ్రమ చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను రాకుండా ఉండాలని ప్రార్థించుడి అన్నాడు. అది మనకే అప్పచెప్పాడు. చలికాలం వస్తే మనము దాక్కొని పరిగెత్తుకొని వెళ్ళి దాక్కోవడానికి చలేస్తుంది. ఒకవేళ విశ్రాంతి దినం వస్తే మనం దేవుని మందిరమునకు వెళ్ళవలసిన వారమై ఉండి వెళ్ళకుండా ఉంటామేమో. కనుక విశ్రాంతి దినాన్ని ముందు పెట్టాడు, చలికాలాన్ని ముందు పెట్టాడు. ఈ కాలంలో రాకుండా మీరు ప్రార్థన చేయండి అని మనకే అప్పచెప్పాడు. అది చెప్పుకుంటూ లోకారంభము నుండి అన్నాడు. అందుకని ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు అన్నాడు. అంటే అట్టి శ్రమ ఇంకా ఎప్పుడు కలగలేదు, కలగబోదట. అంత భయంకరమైన శ్రమ ఒకటి రాబోతుంది అన్నాడు. ఏమిటి ఆ భయంకరమైన శ్రమ? శ్రమలు అనేది పరిశుద్ధ గ్రంథములో భక్తులకు ఎప్పటికీ జరుగుతూనే వస్తున్నాయి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఫరో రాజు దాస్యము కింద ఉన్నప్పుడు 400 సంవత్సరాలు వారిని శ్రమ పెట్టాడట ఫరో రాజు. వారికి ఎప్పుడు కూడా సుఖము లేదు. ఆ శ్రమను పెట్టాడు కనుకనే ఆ శ్రమను చూసి ఆ శ్రమ విని వారు దేవునికి మొరపెట్టాడు కనుకనే దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు మోషేని ఏర్పాటు చేసుకొని మోషేను వారి దగ్గరికి పంపించి వారిని ఆ శ్రమలో నుంచి విడిపించాడు. ఆ విడిపించడంతోనే శ్రమ ఆగిపోలేదు. మళ్ళీ వారు 40 సంవత్సరాలు మళ్ళీ అరణ్య యాత్రలో వారు ఎన్నో రకాల శ్రమలు అనుభవించుకుంటూ వెళ్ళిపోయారు. అరణ్య యాత్రలో కూడా వారు రకరకాల శ్రమలు అనుభవించుకుంటూ
వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు ఒక రాజ్యముగా కూడుకున్న సందర్భంలో అనేక రాజుల చేతికి అప్పగించబడి అప్పుడు శ్రమలు అనుభవించారు. అప్పుడు శ్రమల పాలవుతూనే ఉన్నారు. కనుక దేవుని పిల్లలారా, దేవుని జనులారా, ఇశ్రాయేలీలారా, దేవుని యొక్క శ్రమ లేకుండా ఎప్పుడు ఒక విశ్వాసి దేవునికి దగ్గర కాలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సుఖమున్నదంటే సుఖాన్ని పట్టుకొని ఒక విశ్వాసి దేవునికి దగ్గర కాలేడు. శ్రమ వచ్చినప్పుడే, శ్రమను బట్టే విశ్వాసులు, భక్తులు దేవునికి దగ్గర కావడం మొదలుపెట్టారు. అలాంటి శ్రమలు అయిపోయిన తర్వాత మళ్ళీ అపోస్తలుల కాలములో కూడా అపోస్తలు రకరకాల శ్రమలు అనుభవించారు. ఒకళ్ళి దేవుని అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్య కార్యాలు చేస్తూ, మహత్కార్యాలు చేస్తూ కూడా అపోస్తలులందరూ కూడా భయంకరమైన శ్రమలు అనుభవించుకుంటూనే వెళ్ళారు. మొదటి సంఘములో కూడా శ్రమలు ఎన్నో జరిగాయి. సౌలు కాలంలో దేవుని బిడ్డలకు భయంకరమైన శ్రమలు జరిగాయి. సౌలు పౌలుగా మారక మునుపు సంఘాన్ని చాలా హింసించాడు. సంఘాన్ని చాలా ఒక్కొక్కరిని కొడుతూ, చంపుతూ, గుర్రాన్ని కట్టి ఈడ్చుకుంటూ అనేకులను చిత్రహింసలు పెట్టి కూడా సౌలు కూడా సంఘాన్ని, దేవుని పిల్లల్ని ఎన్నో శ్రమల పాలు చేశారు. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము చూడండి, సౌలు చేసిన పరిస్థితి ఏమై ఉన్నదో. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 1వ వచనములో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరును యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రాలాపించిరి. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయిచుండెను. చూశారండి, ఈ పౌలు సౌలుగా మారక మునుపు చేసినటువంటి హింస కార్యములు. స్త్రీలననగా పురుషులనగా తీసుకెళ్లి చెరసాలలో వేసాడట. అనేకులను చిత్రహింసల పాలు చేశారు. సంఘానికి ఎప్పుడు శ్రమలే వస్తూ ఉన్నాయి కానీ, కష్టాలే వస్తూ ఉన్నాయి కానీ, సంతోషముగా సంఘము ఎప్పుడు కూడా భూమి మీద లేదు. ఈ సౌలును ఇన్ని రకాల సంఘాన్ని హింసించిన వ్యక్తికి ఒకరోజు దేవుడు దర్శనమిచ్చి, దేవుడు తనతో మాట్లాడిన తర్వాత పౌలుగా మారాడు. అతని ద్వారా కూడా గొప్ప కార్యములు జరుగుతూ వచ్చాయి. అతడు దేవుని సువార్త నిమిత్తము, దేవుని పని నిమిత్తము ఏర్పాటు చేయబడి, ఎన్నుకో చేయబడి, దేవుని కొరకు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. చివరికి అతని చిరచ్ఛేదనము చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల నరికి చంపబడ్డాడు పౌలు గారు. అతడు అలాగనే పేతురు కూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. కానీ చివరికి పేతురుని తల్లకిందులుగా సిలువ వేసి చంపారు. హల్లెలూయా. తల్లకిందులుగా సిలువ వేసి చంపారు పేతురు గారిని. అలాగనే యాకోబు గారిని, అపోస్తలులందరిని కూడా చంపబడ్డారు. నీరో చక్రవర్తి కాలములో కూడా సంఘము చాలా హింసకు గురైంది. ఇశ్రాయేల్ హింసకు గురయ్యారు. కనుక శ్రమలు లేని కాలం అంటూ ఎప్పుడు లేదు సంఘానికి. ఈ భూమి మీద దేవుని జనాంగము, దేవుని ప్రజలు ఎప్పుడైతే విస్తరించడం మొదలు పెట్టారో, దేవుని ప్రజలకును సాతాను ప్రజలకు ఎప్పుడు హింస జరుగుతూనే వస్తుంది. ఈ భూమి మీద 2 గుంపుల జనాంగం ఎదుగుతుంది. ఒకటేమో సాతానుకు సంబంధించిన గుంపు ఎదుగుతుంది,
ఒకటేమో దేవుని పిల్లల గుంపు వెతుకుతుంది. దేవుని పిల్లల గుంపు ఎవరయ్యానంటే యేసయ్యని అంగీకరించిన వారు, యేసయ్య భూమి మీదికి రాకమునుపు యెహోవా దేవుడు అని చెప్పి యెహోవా దేవుణ్ణి ఆరాధించిన వారు, యెహోవా దేవుణ్ణి గణపరిచిన వారు. వారైనా వీరైనా అందరూ దేవుని పిల్లలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు కదండి, అంతకుముందు దేవుడు ఎవరండి అని అడుగుతున్నారు ప్రజలు. యేసయ్యే యెహోవా, యెహోవాయే యేసయ్య. యేసుప్రభు భూమి మీదకి శరీరధారిగా వచ్చినప్పుడు మాత్రం అతనికి యేసు అని పేరు పెట్టబడ్డది. ఆయన భూమి మీదకి రాకమునుపు ఉన్న కాలం అంతా అతనికి యెహోవా అనే నామం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక యెహోవాను ఆరాధించేటువంటి ఇశ్రాయేలీల ప్రజలు, యూదులను కూడా ఎన్నో రకాల శ్రమలు అనుభవించుకుంటూ, బాధలు అనుభవించుకుంటూ వారి విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత సంఘమునకు కూడా హింసలు జరుగుతూ వచ్చాయి. సంఘం కూడా హింసించబడ్డది. ఈ 2 తరాలు గడిచిపోయాయి. ఇప్పుడు అసలు తరం ఒకటి వచ్చి ఉన్నది. దేవుని పిల్లల గుంపు మీదికి భయంకరమైన శ్రమ అనేది ఒకటి రాబోతున్నది అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ శ్రమలు ఎవరి ద్వారా ఎందుకు వస్తాయి? ఈ శ్రమలు వస్తాయని యేసయ్య చెప్పాడు. అంతకంటే ముందు ప్రవక్త అయిన దానియేలు కూడా చెప్పాడండి. చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనము. అందరు తీయండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనములో, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయిచు వారిని గెలుచున్నదాయను. చూశారండి, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయిచు వారిని గెలుచున్నదాయను అన్నాడు. పరిశుద్ధులు ఎవరండి? ఆలోచన. పరిశుద్ధులు ఎవరు? దేవుని పిల్లలు. అపరిశుద్ధులు ఎవరు? దేవుని దగ్గరికి రాని గుంపంతా కూడా. సాతాను పిల్లలు ఇవ్వాలంటే పాపములో ఉండి పాపములోనే జీవిస్తున్నటువంటి వారు. దేవుని పిల్లలు ఇవ్వాలంటే పరిశుద్ధముగా తయారవుతూ ఈ లోక మాలిన్యాలు అంటకుండా పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్న వారందరూ, యేసయ్య రక్తములో కడగబడ్డ ప్రతి వారు కూడా పరిశుద్ధులు అవుతున్నారు కనుక వారందరూ దేవుని పిల్లలు. కనుక ఈ సాతాను గుంపు చేస్తున్న పని ఏంటిదంటే దేవుని పిల్లలతో, పరిశుద్ధులతో యుద్ధము చేస్తుంది అన్నాడు. అలాగనే 25వ వచనం కూడా చూడండి. 24 చదువుతున్నాను. 24 చదువుతున్నాను. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడబడ ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడదోయిను. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు. చూశారండి, ఈ 10 కొమ్ములు 10 రాజ్యముల నుండి పుట్టబోవు 10 మంది రాజులను చెప్పుకుంటూ కడపట ఉన్న ఒక రాజు వస్తాడు. ఆ రాజు వచ్చి 3 రాజులతో యుద్ధము చేసి పడదోసి అతడు రాజుగా స్థానాన్ని ఆక్రమించుకుంటాడు. ఆ రాజు ఎప్పుడైతే వస్తుండో ఆ రాజు వచ్చి చేసే పని ఏంటిదంటే మహోన్నతుని భక్తులను నలగగొడతారట. ఇప్పుడు మహోన్నతుడెవరు? సర్వోన్నతుడెవరు? మహోన్నతుడైన దేవుడు అంటాడు, సర్వోన్నతుడైన దేవుడు అంటాడు కదండి. 90వ కీర్తన 1వ వచనములో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు అన్నాడు.
కదండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక మహోన్నతుని భక్తులు ఎవరు అంటే దేవుని పిల్లలమైన మనమే కదా. మహోన్నతుడు అంటే దేవుడు. దేవుని పిల్లలమైన మనలని అతడు ఏం చేస్తాడు? హింస చేస్తాడట. భయంకరమైన హింస పెడతాడు అన్నాడు. అందుకనే నలగగొడతాడు అని అంటే చంపుతాడు కూడా, చెరసాలలో వేస్తాడు, ఎన్నో రకాల హింసలు పెడతాడు, పండుగ కాలములను మార్చేస్తాడు, న్యాయ పద్ధతులను మార్చేస్తాడు. న్యాయం అనేది లేకుండా పోతుంది, పండుగ కాలాలు లేకుండా పోతాయి. ఇప్పుడు మనకు ఎన్నో పండుగలు ఉన్నాయని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు నీకు పండుగలు నువ్వు పెట్టుకున్నావు బాబు, రేపు వాడు వచ్చిన తర్వాత నీకు ఏ పండుగ ఉండదు. ఇప్పుడు నీకు న్యాయ శాస్త్రాలు ఉన్నాయి, న్యాయ పద్ధతులు ఉన్నాయి. మన భారతదేశంలో న్యాయశాస్త్రము, ఇండియన్ పినల్ కోడ్ అనే ఒకటి ఉన్నది న్యాయశాస్త్రం. దాంట్లో కొన్ని చట్టాల గురించి వ్రాసి ఆ చట్టాలు అమలు పరుస్తుంది మన భారతదేశం. కనుక ఈ ఇండియన్ పిల్లలు కూడా వానికేం వర్తించదు. నీ భారతదేశ చట్టాలు వానికేం పనిచేయయి, రష్యా దేశ చట్టాలు ఏం పనిచేయయి, అమెరికా ఏ దేశపు చట్టము అతని ముందు అవసరం లేదు. అతడే ఒక చట్టాన్ని పెట్టబోతున్నాడు, అతడే ఒక న్యాయ పద్ధతిని అవలంబించబోతున్నాడు. వాడు పెట్టినదే చట్టము, వాడు చెప్పినదే న్యాయము. అంత ఘోరాతి ఘోరంగా రేపు రాబోతున్నటువంటి విధానంలో ఒక రాజు వచ్చి ఆ రాజు భూమి మీద మహాశ్రమ కాలము తీసుకొని రాబోతున్నాడు. అందుకని దానికి ఒక కాలం కూడా పెట్టారండి. ఏ కాలం అట? కాలములు అర్థకాలము అన్నాడు. కాలము అనగా 7 సంవత్సరములు, అర్థకాలం అనగా 3.5 సంవత్సరాలు. అది గుర్తుంచుకోనండి మీరు. కాలము అనగా 7 సంవత్సరములు, అర్థకాలము అనగా 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల కాలము వానికి అధికారము ఇయ్యబడి ఉన్నది. దీనికి సూచనగా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములోకి రండి. ఇప్పుడు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములోకి రండి. అందరు తీయండి. 4వ వచనము చదువుతున్నాను. ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగమునకు సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. ఇక్కడ మృగము అని మాట్లాడుతున్నాడు. మృగము అనంటే ఒక రాజు. కనుకనే దానియేలు దర్శనములో 7వ అధ్యాయములో 4 జంతువులు కనబడుతున్నాయని చెప్పాను. ఆ 4 జంతువులు 4 రాజులుగా మనకు అందులోనే జవాబు రాయబడి ఉన్నది. ఈ 13వ అధ్యాయములో కూడా 4 జంతువులు కనబడుతున్నాయి. సింహము కనబడుతుంది, ఎలుగుబంటి కనబడుతుంది, చిరుతపులి కనబడుతుంది. కనుక ఈ మృగములను పోలి చెబుతున్నాడు. దాని గురించి ఆ యొక్క దానియేలుకు పడ్డ దర్శనమునకు వివరణిస్తూ ఆ జంతువులను గురించి మాట్లాడుతూ ఇక్కడ ఈ జంతువుల గురించి సూచించుకుంటూ ఒక రాజు గురించి మాట్లాడుతున్నాడు. ఈ రాజు ఎవరయ్యానంటే ప్రపంచాన్ని పరిపాలించబోతున్న రాజు. ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్న రాజు ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని, అప్పుడు ప్రపంచమంతా ఒకటే కరెన్సీ ఉండాలి,
ప్రపంచమంతా ఒకటే మార్కెటింగ్ ఉండాలి, ప్రపంచమంతా ఒకటే ఆర్థిక వ్యవస్థ ఉండాలి, లావాదేవీలు అన్నీ కూడా ఒకటే ఉండాలి, ప్రపంచంలో ఒకటే డబ్బు ఉండాలి, ఒకటే ఆర్థికంగా పరమైనది ఉండాలి, ఒకటే మతము కూడా ఉండాలి అంటాడు. మళ్ళీ ఇంకా వన్ వరల్డ్ రిలీజన్ అంటాడు, ఒకటే మతం. వన్ వరల్డ్ గవర్నమెంట్, ఒకటే ప్రభుత్వం. వన్ వరల్డ్ కరెన్సీ, ఒకటే డబ్బు. వన్ వరల్డ్ మార్కెటింగ్, ఒకటే లావాదేవీలన్నీ. ప్రపంచమంతా ఒకటే విధంగా తీసుకొచ్చి పెడతాడు. ఆ కాలంలో పండుగలు అమావాస్యలు అన్నీ కూడా తీసేస్తాడు. ఏ దేశంలోనైనా ఉండవలసినది మత గ్రంథాలన్నీ కూడా తీసి పక్కకు పెట్టేస్తాడు వాడు. ఇంకా ఇప్పుడు క్రైస్తవులకు, యావత్ ప్రపంచమంతట్లో క్రైస్తవులకు ఉన్నది బైబిల్ గ్రంథము, ముస్లిములకు ఉన్నది ఖురాను, ముస్లిములకు ఉన్నది ఖురాను. వాళ్ళు కూడా ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నారు. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు, హిందువులను చెప్పుకునే వారికి శ్రేష్టమైన, పవిత్రమైన, పరిశుద్ధ గ్రంథం అంటూ ఒకటి కూడా లేదు. వాళ్ళు అవసరాన్ని బట్టి భారతం అంటారు, అవసరాన్ని బట్టి భాగవతం అంటారు, అవసరాన్ని బట్టి 4 వేదాలు అంటారు. ఆ వేదాలలో ఏమున్నదో వారు కనుక, ఎందుకంటే వారి మనసులే కలవడం లేదు భారతదేశంలో. ఈ భారతదేశంలోనే రకరకాలటువంటి గ్రంథాలు పెట్టుకున్నారు వాళ్ళే. కొంతమంది ఏమో మాది భారతము, భగవద్గీత అని కొందరు, భారతం అని కొందరు, 4 వేదాలని కొందరు, ఉపనిషత్తులని కొందరు. వారికే సరి అయిన క్లారిటీ లేదు. ఒకరోజు మన భారతదేశంలో సినజీయర్ స్వామి గారు మాట్లాడుతూ చెప్పాడు, అసలు క్రైస్తవులకంటూ ఒక పవిత్ర గ్రంథము బైబిల్ ఉంది, గ్రేట్ అన్నాడు. ముస్లింలకు వాళ్ళకు ఒక ఖురాన్ ఉన్నది, గ్రేట్ అన్నాడు. మరి నీకేమున్నది ప్రమాణము అన్నాడు. అని ఆ యొక్క సినజీయర్ స్వామివారే ఆ హిందువుల గురించి మాట్లాడుతూ, నీకు ప్రమాణం అనే గ్రంథం ఏమున్నదయ్యా అని అన్నాడు. ఏమి లేదు, ఇవన్నీ కూడా తీసేస్తాడు అంతే. ఇంకాడు బౌద్ధిస్టులకు ఒక గ్రంథం ఉన్నది, సిక్కులకు ఒక గ్రంథం ఉన్నది. ఎన్ని గ్రంథాలు పెట్టుకొని ఎన్ని యొక్క భాష, ప్రజలందరూ ఈ లోకంలో మేము హిందువులము, మేము ముస్లింలము, మేము క్రైస్తవులము, మేము బుద్ధిస్టులమని రకరకాలటువంటి విధానం పెట్టుకొని వారికి దేవుణ్ణి ఆరాధించుకునే పద్ధతిలో ఒక గ్రంథాన్ని పెట్టుకొని ఇప్పుడు వాళ్ళందరూ ఈ గ్రంథాలే మాకు ప్రమాణం అంటున్నారు. కానీ రేపు రాబోతున్న దినాలలో ఈ గ్రంథాలు మొత్తం తీసివేయబడతాయి. వాడు ప్రపంచరాజుగా వచ్చిన కాలంలో ఈ గ్రంథములన్నీ ఏమి ఉండకుండా తీసేస్తాడు. మీరందరూ నాకే మొక్కాలి, నేనే దేవుని అంటాడు వాడు. ఇంకా అలాంటి భయంకరమైన స్థితి వాడు తీసుకొచ్చి పెట్టబోతున్నాడు. కనుక ఈ ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నటువంటి 4వ వచనములో, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి, మరియు వారు ఈ మృగమునకు సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. ఆ మృగానికి అందరూ నమస్కారం చేశారట. నమస్కారము చేయమని చెబుతుంటాడు ఇంకా వాడు. అందరూ మీరు నాకే మొక్కాలి, నేనే దేవుణ్ణి అనేటువంటి స్థితికి కూడా వచ్చేస్తాడు వాడు. తర్వాత 5వ వచనంలో చెబుతున్నాడు, డంబపు మాటలను, వాడు మాట్లాడే మాటలేంటి అట, డంబపు మాటలను, దేవదూషణ పలుకు ఒక నోరు వానికి ఇవ్వబడ్డదట. దేవదూషణ చేస్తాడు, దేవుణ్ణి, దేవాది దేవుని మీద దూషణ మాటలు మాట్లాడతాడు, సృష్టికర్త అయిన దేవుని మీద విరోధముగా మాట్లాడతాడు, సృష్టికర్తను దూషిస్తాడు. దేవాతి దేవుని మీద కూడా దూషణకరమైన మాటలు
పలుకుతుంటాడు అన్నాడు. ఇంకేం మాట చెప్తున్నాడు? పలుకు ఒక నోరు వానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యములు జరపవానికి అధికారం ఏర్పాటాయెను అన్నాడు. కనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను అని చెప్పుకుంటూ 7వ వచనం చెప్పుతున్నాడు. పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. చూశారండి, పరిశుద్ధ జనముతో యుద్ధము చేస్తుంది అన్నాడు. పరిశుద్ధులతో యుద్ధము చేయ అధికారము వానికి ఇయ్యబడదన్నాడు. ప్రతి జనము మీదను, ప్రతి రాజ్యం మీదను, ప్రతి ప్రజ మీదను వానికి అధికారం ఇవ్వబడ్డదన్నాడు. అంటే ఈ ప్రపంచం మీదనే వానికి అధికారం ఇవ్వబడ్డది. ప్రపంచముని పరిపాలించగల సమర్థుడు వాడు. ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ప్రపంచమంతా వాని గుప్పిట్లో ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ భారతదేశంతో పాటు అన్ని యొక్క దేశాల ప్రధానులందరూ వానికి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీరందరినీ తీసి పడేస్తాడు. నేనే ప్రపంచపు రాజును, నేనే రాజుని, నేను చెప్పిందే చట్టము, నేను చెప్పిందే న్యాయము అన్న కోణంలో వచ్చి వానికి నమస్కారము చెయ్యని వారందరినీ చెరసాల్లో వేస్తాడు, చంపుతాడు, కొడతాడు. వాడు ఈ ప్రపంచ రాజుగా ఉండి నాకు నమస్కారము చేయమని ప్రజలతో చెప్పుతుంటే, దేవుని పిల్లలమైన మనము మనుషులకు నమస్కారం చేయగలుగుతామా? నువ్వే దేవుడవని అనగలుగుతామా? వాడు దేవుడవుతాడా? కాదు. చూడండి, ఆడ మాట ఏం చెప్తాడో 2వ తెస్సలోనిక పత్రికలోకి రండి. ఇప్పుడు అందరు తీయండి. 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనము 4వ వచనం చదువుతున్నాను. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపరచబడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడను, ఏది పూజింపబడును, దానినంతటిని ఎదిరించుచు, దానినంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి అంటాడు. నేనే దేవుడనని చెప్పివాడు దేవుని ఆలయంలోకి వెళ్ళి కూర్చుంటాడట. ఇక మీరందరూ నాకు నమస్కారం చేయమని అంటారు. దేవుని పిల్లలు చేస్తారా నమస్కారం? వానికి మొక్కుతారా? వానికి దేవుని పిల్లలు దేవునికి తప్ప మరి ఎవరికి కూడా నమస్కారం చేయరు, మొక్కరు. మనల్ని సృజించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన రక్తాన్ని చిందించిన దేవుడు, ఆయన రక్తము మనలో ఉన్నది, ఆయన శరీరం మనలో ఉన్నది, ఆయన వాక్యం మనలో ఉన్నది, ఆయన ఆత్మ మనలో ఉన్నది. మనము దేవుని పిల్లలము, దేవుని సంబంధము, దేవుని జనాంగం అయి ఉండి ఒక మనిషికి మనం మొక్కగలుగుతామా? ఒక మానవునికి మనం నమస్కారం చేస్తామా? అంటే మనం చేయలేము, మనం నమస్కారం చేయలేము, మొక్కలేము. కనుక వానికి మొక్కకపోతే వాడు నిన్ను శ్రమ పెడతాడు, వాడు నిన్ను హింస పెడతాడు, వాడు నిన్ను చెరసాలలో వేస్తాడు, వాడు నిన్ను ఎన్నో రకాలుగా హింస చేసి, ఎన్నో రకాలుగా చిత్రహింసలు చేసి వారిని రకరకాల చిత్రహింసలు చేసి, హింసలు చేసి మనల్ని కొడతాడు, వాడు చెరసాల్లో వేసి చంపుతాడు వాడు. ఎందుకంటే వానికి నమస్కారం చేయకపోతే, మొక్కకపోతే వానికి కోపం వస్తుంది.
నా ప్రభుత్వం కింద ఉండి, నా అధికారం కింద ఉండి మీరు నా మాటకు లోబడరా? నా మాటలు మీరు వినరా? ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ నాకు నమస్కారం చేస్తున్నారు, కానీ మీరు నాకు ఎందుకు నమస్కారం మొక్కడం లేదు అని అంటాడు. మొక్కకపోతే, నమస్కారం చేయకపోతే అప్పుడు వాడు మనల్ని హింసలు పెడుతుంటా అంటాడు. అప్పుడు వాడు మనల్ని చంపుతా అంటాడు. కనుక దేవుని పిల్లలారా, భయంకరమైన శ్రమ దినాలు రాబోతున్నాయి. దేవుని పిల్లలకు భయంకరమైన హింస రాబోతుంది. నీవు వానికి నమస్కారం చేస్తేనే నీకు కావలసిన వస్తువులన్నీ కూడా సమకూర్చి పెడతాడు. నువ్వు నమస్కారం చేయకపోతే నీకు వాడు ఏమి ఇయ్యడు. అప్పుడు పరిశుద్ధుల ఓర్పు అందులో కనబడుతుందట. పరిశుద్ధుల ఓర్పు అందులో కనబడుతుంది అన్నాడు. వానికి ఎవరు నమస్కారం చెయ్యరయ్యానంటే ఆ కింద చెప్తాడు చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు వానికి నమస్కారం చేయరట. చూడండి, ఆ మాట చెప్తుంటా అంటాడు. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనం మీదను అధికారము ఇయ్యబడెను. భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూశారండి, ఎవరి పేరు జీవగ్రంథములో రాయబడి ఉన్నదో ఆ రాయబడిన వారు వానికి నమస్కారం చేయరు, మొక్కరు అంటాడు. ఇప్పుడు జీవగ్రంథంలో నీ పేరు ఎప్పుడు రాయబడుతుంది అంటే, మనం ఎప్పుడైతే యేసయ్యను అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందిన నాడు మన పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఇక మనం యేసయ్య బిడ్డ అయిపోయిన తర్వాత ఇంకా వానికెలా నమస్కారం చేస్తాం? మనం ఎవరు నమస్కారం చేయలేం కదా. కనుక జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడి ఉన్నదో వారందరూ కూడా వానికి నమస్కారం చేయకపోయే వరకు వానికి ఇంకా కోపం పెరుగుతుంది మన మీద, ఇంకా ఆగ్రహం పెరుగుతుంది మన మీద. కనుకనే పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వారు నిలబడతాడట. దేవుని పిల్ల మీద భయంకరమైన హింసలు పెడతాడు, చిత్రహింసలు పెడతాడు. అన్నము నీకు వాని ప్రభుత్వంలో మనకు అన్నం దొరకకుండా చేస్తాడు, నీళ్లు దొరకకుండా చేస్తాడు. వాని ప్రభుత్వంలో మనకు అసలు దేవుని పిల్లలకు ఏమి చెందకుండా వాడు అధికారులందరికీ అప్పచెప్తాడు. అప్పుడు కనబడుతుంది మన భక్తి జీవితం ఎలాంటిదో, మన విశ్వాసం ఎలాంటిదో అప్పుడు కనబడుతుంది. అన్నీ ఉన్నప్పుడు మనం దేవుడే అనుకుంటున్నాము, కానీ ఏమీ లేనప్పుడు కూడా నువ్వు దేవుని భయపడి దేవుని వాక్యమునకు లోబడి నువ్వు ఏమి నాకు లేకున్నా మంచిదే, నా దేవుడు ఉంటే నాకు చాలనుకొని నువ్వు స్థిరంగా నిలబడిన వారికి మాత్రమే పరలోకము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దినాలలో చాలా మంది పోతారు. ఒక్క పూట తిండి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏశావు లాంటి వారు అనేకులు పడిపోతారు ఆ దినాలలో. ఏశావు ఆకడ వచ్చి యాకోబు దగ్గరికి వచ్చి ఆకడికి తట్టుకోలేక అలమటించలేక, నా కుమారుడా, నా తమ్ముడా యాకోబు, నాకు ఆకలి తట్టుకోలేకపోతున్నారా, నాకు కొంచెం అన్నం పెట్టరా అని అంటే, లేదు నేను నీకెందుకు అన్నం పెడతా, నేను పెట్టాను అంటాడు. అరే పెట్టురా, నేను చచ్చిపోతున్నారా అంటే అప్పుడు సరే నేను పెడతా, కానీ నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా అడుగుతాడు తమ్ముడు. అప్పుడు అనుకుంటాడు యాకోబు, నా తీసుకుంటే తీసుకోరా జ్యేష్ఠ, కానీ నాకు నేను ఇప్పుడు బతికింది కావాలరా అనుకోని నా జ్యేష్ఠత్వ పక్కుని యాకోబుకు ఇచ్చేస్తాడు ఏశావు. అలాగూ
నేను బ్రతికిందే చాలు, ఆ పరలోకం ఎవరికి కావాలి, ఆ నిత్యరాజ్యం ఎవరికి కావాలి, దేవుడు ఎవరికి కావాలి, ఇప్పుడు నా ప్రాణం పోతుంది, నా ప్రాణం బతికితే చాలు అనేటువంటి విధానములో విశ్వాసులు చాలా మంది ఆ రోజుల్లో పడిపోతారండి. ఆ శ్రమలు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక చాలా మంది పడిపోతారట. ఆ విషయం కింద చెప్తాడు చూడండి, 10వ వచనములో, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనను చెరపట్టబలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. హల్లెలూయా. మన అసలైన విశ్వాస జీవితము ఇక్కడ కనబడుతుంది అంత్య దినాల్లో, చివరి దినాల్లో. ఎవడైనాను చెరపట్టబడి చెరలోకి వెళ్ళిపోతాడట, కత్తితో చంపబడతాడట. మనం చాలా మంది ఆ దినాలలో దేవుని కొరకు హతసాక్షులు అయ్యేవారు చాలా కోట్ల కొద్ది మంది ఉంటారండి. హతసాక్షులు అయ్యేవారు ఆ దినాలలో చాలా కొన్ని కోట్లు ఉంటారట. కనుకనే హతసాక్షుల లెక్క కూడా ఉన్నది దేవుని దగ్గర. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు చూడండి. ఇది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట చెప్తుంటాడు, చూద్దాం. 9వ వచనం చదువుతున్నాను, అందరూ చూడండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూసి తిని, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకును ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. చూశారండి, వారెవరట? హతసాక్షులుగా చంపబడ్డవారు. ఈ లోకములో దేవుని కొరకు నిలబడి, దేవుని కొరకు బ్రతికి, దేవుని కొరకు జీవించి, పరిశుద్ధముగా ఉండి విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నటువంటి వారిని ఆయా కాలాలలో హతసాక్షులుగా చంపబడ్డారు. వారు ఇక్కడ చంపబడ్డారు. వారు ఎక్కడ ఉన్నారట? దేవుని యొక్క బలిపీఠము కింద వారి ఆత్మలు ఉన్నాయట. ఆ ఆత్మలు దేవునికి మొరపెడుతున్నాయి, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఇంకా మాకు ఎందాక నువ్వు తీర్పు తీర్చకుంటావయ్యా, మేము ఇంకెంతకాలము నీ బలిపీఠం కింద ఉండాలి, మా రక్తము నిమిత్తమును భూనివాసులకు నువ్వు తీర్పు తీర్చకుంటావయ్యా అని అడుగుతున్నట వాళ్ళు. మమ్మల్ని చంపినందుకు నువ్వు భూనివాసులకు నువ్వేమి తీర్పు తీరుస్తావు, నువ్వు తీర్పు తీర్చవా అని వారు దేవునికి మొరపెడుతుంటే ఒక దూత చెప్తుంది వారితో. వారికి ఏమున్నదట? ప్రతి వారికి తెల్లని వస్త్రము ఇవ్వబడి ఉందట. అప్పుడు ఒక దూత చెబుతుంది, ఆగండి ఆగండి, ఇంకా కొంచెం కాలం మీరు విశ్రమించండి, మీ వలనే ఇంకా హతసాక్షుల లెక్క ఒక్కటి సంపూర్తి అయ్యేది ఉన్నది. మీ వలె చంపబోయేవారు ఇంక అనేకులు ఉన్నారు. వారి లెక్క సంపూర్తి అయినప్పుడు అప్పుడు మేము మీకు తీర్పు తీరుస్తాను, అంతవరకు ఓపిక పట్టండి, ఆగండి అని ఆ పరలోకంలో ఒక దూత వారితో చెప్పుతుందట. అంటే దేవుని బిడ్డలారా, అంత్య దినాలలో, చివరి దినాలలో హతసాక్షులు అయిపోయే వారి చాలా కోట్ల మంది ఉంటారు. అబద్ధ క్రీస్తు పరిపాలనలో, ప్రపంచరాజు పరిపాలనలో వాడిని ఎదిరించుకుంటూ వాడు పెట్టిన చట్టాలకు, శాసనాలకు ఏమాత్రము లొంగకుండా, ఏమాత్రము లోబడకుండా దేవుని విశ్వాసమును బట్టి నాకు ఈ లోకములో ఏమి ఉన్నా ఏమి లేకున్నా నా దేవుని రాజ్యము నాకుంటే చాలు అనుకొని నిలబడేవారు చాలా మంది ఆ రోజులలో హతసాక్షులు అవుతారు.
పోయిన వారం చెప్పుకున్నాం, ఆ ప్రతిమకు నమస్కారం చేయని వారిని అగ్నిగుండంలో వేసినట్లుగా అంటాడు. మేము నీ ప్రతిమకు మొక్కనే మొక్కమని ఏ విధంగా నిలబడ్డారో, దేవుని జీవగ్రంథములో రాయబడిన బిడ్డలు మాత్రము, దేవుని పిల్లలు, వాడు పెట్టిన చట్టాలకు, వాడు వేసిన శాసనాలకు ఏమాత్రము లోబడకుండా వాడిని ఎదిరిస్తాడు గనక వాడు అనేకులను చెరసాలలో వేయిస్తాడు, కత్తి చేత హతసాక్షులుగా చంపుతాడట. హల్లెలూయా. చావడానికైనా దేవుని బిడ్డలు సిద్ధమే. ఎందుకంటే మేము దేవుని పిల్లలము, మా దేవుడు మాకు న్యాయం చేయగలుగుతాడు. దేవుని పిల్లల జోలికి వస్తే దేవుడు ఊకోడు, జాగ్రత్త. ఈరోజు క్రైస్తవులే కదా, దేవుని పిల్లలే కదా, వారు ఎవరిని ఏమనడం లేదు, ఎవరి జోలికి పోవడం లేదు. మేము ఎన్ని మాటలన్నా పడుతున్నారు, తిట్టినా పడుతున్నారు, కొడినా పడుతున్నారు అని అనుకొని సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నారేమో. ఈరోజు ఒకరోజు నీకు ఆట ఉంటుంది దేవుని దగ్గర, మర్చిపోకది. మేము దేవుని రక్తము చేత కొనబడిన ఆయన సంతానము, ఆయన వాక్యము చేత మనము పెంపొందించుకున్న ఆయన పిల్లలము. ఆయన రక్త శరీరాలు మాలో ఉన్నవి, ఆయన వాక్యం మాలో ఉన్నది, ఆయన ఆత్మ మాలో ఉంది. మేము దేవుని పిల్లలము, దేవుని పిల్లలము. మేము మా దేవునికి తప్ప మరి దేనికి కూడా మేము నమస్కారం చెయ్యము, మొక్కము అని ఒక తీర్మానం, గట్టి విశ్వాసముతో వారు నిలబడతారట. కనుకనే ఆ శ్రమల కాలములో దేవుడే మన పక్షమున ఉండి నీకు ఏ శ్రమ రాకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు ఏ బాధ రాకుండా చేస్తాడు. అంత పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు మన దేవుడు. ఆయన కొన్నిటికి సహనము వహిస్తాడు, ఓపిక కలుగుతాడు, చూస్తూ ఉంటా అంటాడు. ఒకరోజు ఆయన ఓపిక నశించిపోయిన రోజు, ఆయన సహనము నశించిపోయిన రోజు ఎవరిని కూడా విడిచిపెట్టాడు దేవుడు, ఎవరిని కూడా. కనుకనే వాడు అలా చేస్తూ ఉంటే ఊకుంటాడు ఆ దేవుడు. అప్పుడు ఆయన దిగి వస్తాడు. అప్పుడు ఆయన భూమి మీదకి దిగి వచ్చి అని పట్టేసుకొని, అబద్ధ ప్రవక్తను పట్టేసి వారిద్దరిని ప్రాణములతోనే అగ్నిగంధకములు గల గుండంలో వేస్తాడట. ఆ ప్రపంచ రాజుగా ఉన్నటువంటి వానిని, అబద్ధ క్రీస్తును, అబద్ధ ప్రవక్తను పట్టి ప్రాణముతోనే అగ్నిగుండంలో వేస్తాడట. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 19:20లో అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలను చేసి దాని ముద్రను వేయించుకొనని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించని వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. అన్ని ప్రపంచరాజు వానితో యుద్ధము చేయగలవాడెవడు, జయింపనివ్వడని వాడు విర్రవీగుతుంటే, అప్పుడు పరలోకములో నుంచి యేసయ్య భూమి మీదకి దిగి వచ్చి వాణ్ణి పట్టుకుంటాడు. వాని అబద్ధ ప్రవక్తను ఇద్దరిని పట్టుకొని ప్రాణముతోనే వేస్తాడు. మళ్ళీ ఎక్కడ చూడండి, ప్రాణముతోనే వాడిని తీసుకెళ్ళి మండుచున్నటువంటి అగ్ని గంధకములు గల గుండములో వారిని పడేస్తాడు. అంటే నా పిల్లల్ని నువ్వు హింస చేస్తావురా, నా బిడ్డల్ని నువ్వు కొడతావారా, నా పిల్ల మీద దాడికి దిగుతావారా నువ్వు, నా పిల్లలంటే ఏమనుకుంటున్నావని అప్పుడు దేవుడు కోపంతో ఉగ్రుడై వాడిని పట్టుకొని తీసుకెళ్ళి ప్రాణంతోనే అగ్ని గంధకములు గల గుండములో పడేస్తాడు. అప్పుడు సాతానుడు కూడా పట్టబడి అగాధంలో వేయబడతాడు. అప్పటి నుంచి మళ్ళీ యేసయ్య ఈ భూమినే ఉంటాడు. ఈ భూమిని మళ్ళీ అందరికి కనబడుతూ, చేరదర కనబడుతూ 1000 సంవత్సరములు ఆయన రాజ్య పరిపాలన
జరిగిస్తాడు. అప్పుడు మనందరం రాజులమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఎన్ని శ్రమలు అనుభవిస్తే, ఎన్ని శ్రమలు భరిస్తే, ఆ శ్రమల ద్వారా మనకు దేవుని దగ్గర దొరికేది ఏంటో తెలుసా అండి? మంచి కిరీటము దొరుకుతుందట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చెప్పి ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు జీవ కిరీటం పొందుకోవాలంటే శ్రమలలో సహించాలి, శ్రమలను ఓర్చుకోవాలి, కష్టాలు భరించాలి. దేవుని కొరకు మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి, విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. మనము దేవుని పిల్లలము. విశ్వాసం ఎప్పుడు తప్పిపోకూడదు, తొలగిపోకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా, ఎన్ని ఉపద్రవములు వచ్చినా నీ రక్షణను పోగొట్టుకోకుండా చూసుకోండి. నీ విశ్వాసాన్ని కాపాడుకోనండి. అందుకనే మరణము వరకు నమ్మకంగా ఉండుమంటాడు. చివరికి మనం ప్రాణము పోయినా సరే దేవునికి నమ్మకముగా ఉంటే చాలు. అప్పుడు దేవుడు అత్తసాక్షిని మనల్ని తీసుకొని మన దాని దగ్గర తీసుకొని ముద్దు పెట్టి, నా కుమారుడా, నీవు నా కొరకు భూమి మీద అత్తసాక్షి అయ్యావు కదరా, చంపబడ్డావు కదరా, ఇదిగో నేను నీకు ఈ జీవ కిరీటం పెడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక కోటాను కోట్ల దేవదూతల ముందు, ఆ పెద్దల ముందు, ఇంకా అందరి ముందు ఆయన మనల్ని తన ముందుకు తీసుకొని, తన దగ్గరకు తీసుకొని నిలువబెట్టుకొని ఆయన మనకి అంటాడప్పుడు, ఇదిగో మరణం వరకు నమ్మకంగా ఉన్నావు కదా, నేను ఇదిగో నీ జీవ కిరీటము నీకు పెడుతున్న కుమారుడు అని చెప్పి అందరి ముందు జీవ కిరీటం పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది మనకు కావలసిన ధన్యత. దేవుని చేత మనం జీవ కిరీటము పెట్టించుకోవడం కొరకే శ్రమలు అనుభవించాలి, ఇబ్బందులు అనుభవించాలి, మరణం వరకు నమ్మకంగా ఉండాలి, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. అలాంటి వారికి దేవుని దగ్గర గొప్ప బహుమానం దొరుకుతుంది. కానీ ఈ చాలా మంది రోజుల్లో క్రైస్తవులుగా వస్తున్నారు, మళ్ళీ పోతున్నారట. దేవునికి నష్టం ఏమి లేదు. నువ్వు వచ్చినా నష్టం ఏమి లేదు, నువ్వు పోయినా నష్టం ఏమి లేదు. నువ్వు పోతే నీ స్థాయి ఏంటిదో ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత అది గుర్తెరుగు. ఈ లోకంలో మనం ఎప్పుడు ఉండం, ఎల్లకాలం ఉండం. ఈ లోకంలో ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెడుతుంది. ఈ శరీరం మట్టిలో పోతుంది, కానీ నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో గది గుర్తు చేసుకో. నీ ఆత్మ రక్షణ కాపాడుకున్నవాడే అసలైన క్రైస్తవుడు, అసలైన క్రైస్తవుడు. కనుకనే మన ఆత్మల కాపరి అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ఎవరట? మన ఆత్మల కాపరి. ఆత్మలను కాపాడే దేవుడు గనక ఆయనకు ఇష్టడుగా ఉందాం, ముందుకు సాగుదాం. మన భక్తి జీవితాన్ని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని రకాలటువంటి ఉపద్రవాలు ఎదురైనప్పటికీ విశ్వాసం నుంచి తొలగిపోకుండా భక్తిగా దేవుని కొరకు బ్రతుకుదాం, జీవించుకుంటూ ముందుకు సాగుదాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.